దేవాదుల మీద అవగాహన లేదు, కనీస ఇరిగేషన్ సంబంధించిన బేసిక్స్ కూడా తెలియని దద్దమ్మలైన రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల ఇవాళ సాగునీటి ప్రాజెక్టులు ఉండడమే మనకు భద్రత లేదు, మన ప్రాజెక్టులకు భవిష్యత్తు లేదు. ఆ తర్వాత సీతారామను పండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సమ్మక్క సాగర్ను కూడా నేను అవహేళనగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి. తద్వారా గోదావరి మీద కేసీఆర్ గారు ప్లాన్ చేసి నిర్మాణం పూర్తి చేసి నీళ్లిచ్చినటువంటి అన్ని ప్రాజెక్టులను దాని ద్వారా నింపుకునేటువంటి రామప్ప బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను కానీ, గణపురం చెరువును కానీ, అదేవిధంగా లక్నవరం చెరువును కానీ, నర్సంపేట ప్రాంతానికి నీళ్లు ఇచ్చేటువంటి పాకాల రంగా చెరువు ప్రాజెక్టులను కానీ, అదేవిధంగా ఎగువ ప్రాంతమైనటువంటి జనగామ వరకు స్టేషన్ గన్పూర్ వరకు మరి నీళ్లను ఇచ్చి రైతుల పాదాలు కడిగేటువంటి దేవాదుల ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యంగా నిర్లిప్తతో నిస్సిగ్గుగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి బేషరతుగా తెలంగాణ ప్రజలకు, వరంగల్ రైతులకి క్షమాపణ చెప్పాలని మరొకసారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మిత్రులారా, మీరందరూ చూస్తా ఉన్నారు, ఇప్పుడు 2-3 రోజుల నుంచి రైతు భరోసా అని చెప్పి ఖాతాల్లో డబ్బులు వేసేటువంటి మరి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. పర్వాలేదు, డబ్బులు రైతు భరోసా రూపంలో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇదే వరంగల్ రైతు డిక్లరేషన్లో మీరు ఇచ్చిన విధంగా 15,000 రూపాయలు సంవత్సరానికి, పంటకు 7,500 రూపాయలు కక్కాలే. ఇప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వారితో పాటు ఈ జిల్లాలో మంత్రులుగా చెలమనేటువంటి ఇద్దరు కానీ, మిగతా అధికార పార్టీ శాసనసభ్యులు కానీ ఎకరాకు మీరు 15,000 ఇస్తాం సంవత్సరానికి అన్నారు, పంటకు 7,500 రూపాయలు అన్నారు. ఇప్పటి వరకు మీరు బకాయి ఉన్నటువంటిది, ఈ నిమిషానికి బకాయి ఉన్నది ఈ పంటతో కలుపుకుంటే మీరు 25,000 రూపాయలు బకాయి ఉన్నారు మీ మేనిఫెస్టో ప్రకారంగా. వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారంగా 25,000 రూపాయలు పూర్వపు బకాయిలు, పూర్వపు 2 పంటలు ఎగ్గొట్టిన డబ్బులు మొన్న 3 ఎకరాలు, కొంతమందికి 4 ఎకరాల వరకే సమాప్తం చేసిన మొన్న ఎండాకాలం పంటకు కూడా పూర్తిగా ఇవ్వలేదు. ఈ బకాయిలన్నీ కలుపుకుంటే మీరు ఎకరాకి 25,000 రూపాయలు కక్కాలే. కాంగ్రెస్ నేతలారా, ఎకరాకి 25,000 ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎకరా ఉన్నటువంటి ప్రతి రైతుకి 25,000 రూపాయలు రైతు భరోసా బాకీ ఉన్నవు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేటువంటి కంపల్షన్ వచ్చింది కాబట్టి, తప్పనిసరి స్థితి వచ్చింది కాబట్టి ఇవాళ మళ్ళీ మీరు రైతు భరోసా అనే పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు. రైతు మిత్రులందరూ తెలివికల వాళ్ళు, చైతన్యమైళ్ళు, ఒకసారి మార్పు అని చెప్పి నమ్మి అది చేస్తే వారు బొడిగా కోసినటువంటి కాంగ్రెస్ పార్టీని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, నిశ్చితంగా పరిశీలన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది రైతు భరోసా కాదు ఇప్పుడు పడేది, ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల భరోసా అని చెప్పి ఇవాళ స్పష్టంగా రైతులందరూ కూడా అర్థమైంది.